తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఎస్ఎఫ్సి ద్వారా దాదాపు 10 కోట్ల నిధుల్ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దఫాలుగా నిధుల్ని కేటాయించిన ప్రభుత్వం తాజా కేటాయింపులతో పట్టణాల్లో ఆగిపోయినటువంటి పనులకు ఊపిరి పోసినట్లవుతుంది. మున్సిపాలిటీలకు విడుదల చేసినటువంటి నిధుల్ని ప్రధానంగా ప్రజల రోజువారీ అవసరాలను తీర్చే మౌలిక సదుపాయాల కోసం వినియోగించుకోబోతున్నారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోయినటువంటి ఏవైతే డ్రైనేజ్ పనులు కావచ్చు, అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అవి కూడా పూర్తి చేయడం, పట్టణాల్లో మురుగునీటి కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యల కోసం అత్యవసర నిధుల్ని కేటాయించడం, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం పనిచేయని వీధి దీపాల్ని బాగు చేయడం, కొత్త విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేయడం, వర్షాకాలం లేదా ఇతర కారణాల వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లకు ప్యాచ్ వర్క్ వంటివి అత్యవసర మరమ్మతులు చేయడం అనేవి వీటిలో భాగంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి విషయంలో వికేంద్రీకరణ పద్ధతిని అయితే అనుసరిస్తుంది. స్థానిక సంస్థలు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించినప్పుడే క్షేత్రస్థాయిలో సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ప్రభుత్వం కూడా భావిస్తుంది. గతంలో నిధుల విడుదల ప్రక్రియలో ఉన్నటువంటి జాప్యాన్ని నివారించడానికి రాష్ట్ర వాటా నిధుల్ని నేరుగా మున్సిపాలిటీల ఖాతాల్లోకే మళ్లించేలా చర్యలైతే తీసుకుంటున్నారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా మున్సిపాలిటీల సరిహద్దుల్లో అనుమతి లేనటువంటి నిర్మాణాలను అరికట్టడం, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత కూడా ఇవ్వబోతున్నారు. మంజూరైనటువంటి ప్రతి రూపాయి కూడా లెక్క ఉండేలా, పనుల నాణ్యతలో రాజీ పడకుండా ఉండేలా మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 138 మున్సిపాలిటీలో చిన్న మున్సిపాలిటీలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. పట్టణాల్లో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచడం కూడా ఈ నిధుల విడుదలలో ప్రధాన ఉద్దేశంగా అయితే కనిపిస్తుంది.